అవును, రాత్రి పెద్ద పుడింగిలాగా ఛాలెంజ్లు చేసావు, తెల్లారు లేచి సర్వర్లాగా పనులు చేస్తున్నావు. అది ఛాలెంజ్ అని మీరనుకుంటున్నారు, బాధ్యత అని నేననుకుంటున్నాను. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. ఏం చూసుకునే అంత ధైర్యం? అందరూ కలిసుండాలని కోరుకోవడానికి ధైర్యంతో పనిలేదండి, మంచి మనసుంటే సరిపోతుంది. విడిపోవాలి అనుకునే వాళ్ళని కలపాలి అనుకోవడం మంచితనం అనరు, పిచ్చితనం అంటారు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం కదండి. రోడ్డు మీద కీడ్చేస్తాను తేల్చేస్తాను అని మీరు నన్ను అంటూ ఉంటే నాకు మీది పిచ్చితనంగానే అనిపించింది. ఎంత పొగరే నీకు! ఇప్పుడేం చేస్తావు? కోడల్ని కాబట్టి భరిస్తానండి, కానీ నా మాట మీదే నిలబడతాను. పద. అత్తయ్య ప్రియం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నట్టు? ప్లేస్ గుర్తుంది కదా, ఊరి ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి విగ్రహం, మర్రి చెట్టు, వెహికల్ పార్కింగ్ ప్లేస్. అక్కడ కలుద్దాం. గీత, అమ్మా గీత. అన్నయ్య ఎక్కడున్నావు? ఇప్పుడే మిల్లికని బయలుదేరానమ్మా, దారిలో ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను గాని నాకొక్క హెల్ప్ కావాలి. ఏమైందమ్మా? రాత్రి అత్తయ్యతో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందన్నయ్య. అమ్మా, ఆవిడతో నువ్వలా... నీ భయాలు పక్కన పెట్టి ముందు నేను చెప్పేది వినన్నయ్య. మా అత్తయ్య తను అనుకున్నది సాధించడానికి ఏదో ప్లాన్ చేసి రెడీ చేసిందనిపిస్తోంది. నువ్వేం చేస్తావంటే, మన ఊరి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, మర్రిచెట్టు ఉంది కదా, మర్రిచెట్టు దగ్గరున్న పార్క్లో అత్తయ్య ప్రియ ఎవరినో కలవడానికి బయలుదేరారు. నువ్వు వాళ్ళ కంట పడకుండా, వాళ్ళకి కనిపించకుండా దాక్కుని వాళ్ళెవరిని కలుస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో విని వెంటనే వచ్చి నాకు చెప్పాలి. సరేనమ్మా, ఇప్పుడే అక్కడికి వెళ్తాను.